హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇదొక మంచి యూజ్ఫుల్ వీడియో అండి. సో హెల్తీగా ఉండటం అనేది ఈ రోజుల్లో చాలా కాస్ట్లీ అయిపోతుంది కదా. వన్స్ ఒకసారి హాస్పిటల్కి వెళ్ళామంటే చాలా అమౌంట్ ఖర్చు అవుతుంది. సో అలా కాకుండా సో మనమే చిన్న చిన్న టిప్స్ కొంచెం ఓపిక చేసుకొని కొంచెం ఫాలో అయ్యామంటే కొన్ని టిప్స్ సో తొందరగా సిక్ అవ్వకుండా కొంచెం హెల్తీగా ఉండటానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి కొన్ని యూజ్ఫుల్ టిప్స్ కిచెన్ హైజీనిక్గా ఉండటానికి హెల్తీగా ఉండటం కోసం కొన్ని యూజ్ఫుల్ టిప్స్ అండి. సో ఈరోజు ఫస్ట్ టిప్ వచ్చేసి మనం నార్మల్గా గిన్నెలు అవి వాష్ చేస్తుంటాం కదా. ఆ వాష్ చేసేటప్పుడు ఆ బాస్కెట్ కింద ఇట్లా ఏదైనా ఒక మ్యాట్ లాంటిది పెట్టుకున్నాం అనుకోండి. సో ఏదన్నా ఆ వాటర్ ఏదైతే ఉందో అవన్నీ కూడా ఆ మ్యాట్ మీద పడతాయి. సో ఇక్కడ గిన్నెలు కడిగిన దగ్గరే కాదు, మనం ఆ బాస్కెట్ ఎక్కడ పెట్టినా కూడా దాని కింద ఒక మ్యాట్ వేసామనుకోండి, ఆ ఫ్లోరు అదంతా కూడా వెట్టిగా అవ్వకుండా ఆ మ్యాట్ మీద వాటర్ పడే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మనలో చాలామంది గిన్నెలన్నీ షింక్ నిండా వేసేసి అవన్నీ ఎక్కువ అయిపోయిన తర్వాత వాష్ చేస్తారు. సో అలా కాకుండా ఎప్పటికప్పుడే వాష్ చేసుకున్నారనుకోండి, హెల్తీగా ఉండటానికి ఛాన్సెస్ ఉంటాయి. అలా షింక్ నిండా గిన్నెలు ఉన్నాయి అంటే ఎక్కువగా పురుగులు అట్లా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకున్నారనుకోండి, పని కూడా ఈజీ అవుతుంది మనకి. సో ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత అక్కడంతా వాటర్ పడుతుంది కదా. సో కిచెన్ ఎప్పుడూ కూడా డ్రైగా ఉండేలాగా చూసుకోండి. మెయిన్గా ప్లాట్ఫాము. సో మంచిగా ఇట్లా వైపర్ ఒకటి తీసుకొని నీట్గా వైప్ చేసేసుకున్నామనుకోండి, అదంతా కూడా మంచిగా డ్రై అవుతుంది. మ్యాక్సిమం కూడా షింకు అదంతా కూడా ఎక్కువ స్మెల్ రావటానికి ఏదన్నా పురుగులు లాంటివి ఫామ్ అవటానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి దాన్ని కొంచెం నీట్గా ఉంచుకోవాలి. సో గిన్నెలన్నీ వాషింగ్ అయిపోయిన తర్వాత ఇట్లా షింక్ కూడా మంచిగా క్లీన్ చేసేసుకున్నామనుకోండి, వర్క్ అంతా అయిపోయిన తర్వాత సో నీట్గా అనిపిస్తుంది. సో అట్లా నేను మొత్తం సోప్ పెట్టేసి కడిగేసుకున్న తర్వాత వాటర్తో క్లీన్ చేసుకుంటున్నాను. సో వాటర్తో క్లీన్ చేసుకొని మళ్ళీ ఒక్కసారి కనుక వైప్ చేసేసుకున్నామనుకోండి, ఆ ఏరియా అంతా కూడా నీట్గా ఉంటుంది. సో మన నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇలా ఒక్కోసారి రైస్ కుక్కర్లో రైస్ ఉడికించేటప్పుడు ఇలా అంతా కింద పడుతుంటుంది కదా. అప్పుడు ప్లాట్ఫామ్ క్లీన్ చేసుకోవటం అనేది చాలా చిరాగ్గా ఉంటుంది ప్రతిసారి. సో అలా కాకుండా దాని కింద ఇలా ఒక ప్లేట్ పెట్టుకున్నాం అనుకోండి, సో ఏదన్నా పొంగినా కూడా అదంతా కూడా ప్లేట్లోనే పడుతుంది. ఓన్లీ ప్లేట్ ఒక్కటి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ప్లాట్ఫామ్ అనేది నీట్గా ఉంటుంది కదా. సో ఇది మన నెక్స్ట్ టిప్ అండి. సో తర్వాత టిప్ వచ్చేసి, చాలామంది పాలు కాగబెట్టేటప్పుడు ఆ గిన్నె అడుగునంతా కూడా మాడిపోయినట్లు అవుతుంది కదా. 2 or 3 టైమ్స్ వేడి చేసాం పాలు అంటే. అలా కాకుండా ఆ గిన్నెలో అడుగుని ఇట్లా కొంచెం వాటర్ పోసారనుకోండి, వాటర్ పోసిన తర్వాత ఇప్పుడు మిల్క్ యాడ్ చేయండి. సో ఇలా 3 or 4 టైమ్స్ హీట్ చేసినా కూడా ఆ గిన్నె అడుగు అనేది మాడకుండా అట్లా మంచిగా ఉంటుంది, గిన్నెలు అనేవి పాడైపోకుండా. ఓకేనా. సో మన నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇందాక చూపించాను కదా. సో అదంతా రైస్ పొంగింది. నేను అది పులిహోర కోసం రైస్ పెట్టాను. సో ఆల్రెడీ పసుపేసాను కాబట్టి ఎల్లో కలర్లో ఉంది. చాలామంది ఏముంది కొంచెమే కదా అనేసి వదిలేస్తారు. బట్ అలా కాదు. అలా పొంగినప్పుడు ఏదైనా లైక్ స్టవ్ మీద కానివ్వండి, ఇట్లా కుక్కరు లేదు మిక్సీ వేసేటప్పుడు మిక్సీ మీద ఏదైనా పడినా వెంటనే క్లీన్ చేసుకున్నాం అనుకోండి, నీట్గా అనిపిస్తుంది కిచెన్ అంతా. అండ్ హెల్తీగా కూడా ఉంటాము. సో ఇట్లా వైప్స్ దొరుకుతాయి కదా, ఆ వైప్ని నేను కొంచెం తడిపేసి మొత్తం వాటర్ పిండేసి దాంతో జస్ట్ అట్లా క్లీన్ చేసుకుంటున్నాను. సో ఎక్కువ రోజులు కొత్త వాటిలాగా కూడా కనిపిస్తాయి అండ్ హెల్తీగా కూడా ఉంటుంది. సో మ్యాక్సిమం ఫ్యామిలీ హెల్త్ అంతా కూడా కిచెన్లోనే ఉంటుంది. కిచెన్ అవంతా సరౌండింగ్స్ ఎట్లా ఉన్నాయి అనేసి. సో నేను పడిన వెంటనే క్లీన్ చేసుకోవటం ఈజీ అవుతుంది. లేదు అంటే అలా పెండింగ్ పెట్టేసుకున్నాము అంటే తర్వాత ఒకేసారి క్లీనింగ్ అనేది కొంచెం ఎక్కువ కష్టం అవుతుంది. సో ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఈవెన్ పాలు కూడా పొంగుతుంటాయి మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా. అలాంటప్పుడు కూడా వెంటనే స్టవ్ కూడా క్లీన్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. సో నేను కుక్కర్ క్లీన్ చేసిన తర్వాత దాని వైర్ కూడా ఇట్లా క్లీన్గా చేస్తున్నానండి.
అదే క్లాత్ పెట్టేసి కొంచెం వైర్ కూడా అదంతా కూడా వైట్గా అయిపోతుంది, ఎప్పటినుంచో యూజ్ చేస్తుంటాం కదా. సో ఇట్లా ఫ్రీక్వెంట్గా వీక్లీ ఒకసారి లేదు అంటే ఏమన్నా పొంగిపోయిన వెంటనే క్లీన్ చేసుకున్నాము అంటే నీట్గా ఉంటాయి. సో దీన్ని మళ్ళీ తర్వాత మళ్ళీ మనం వాష్ చేసేసుకొని ఈ వైపుని యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏముండదు. సో మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను నేను. సో క్లీన్ చేసుకున్నాక ఇట్లా మన ఇంట్లో చాలా ఉంటాయండి, లైక్ కుక్కరు, మిక్సీ, ఇంకా గ్రైండర్ చాలా ఉంటాయి. వాటి వైర్స్ అన్నీ ఇట్లా ఎక్కువ పొడవుగా ఉండి ప్లాట్ఫామ్ అంతా కూడా అవి ఆక్యుపై చేస్తాయి, స్పేస్ అంతా చిరాగ్గా ఉంటుంది అట్లా వైర్స్ కనిపిస్తూ ఉంటే. అందుకని నేను ఇట్లా వైర్ని జస్ట్ నాకు ఎంత లెంత్ కావాలో అంతవరకే ఉంచుకొని కొంచెం చిన్నగా ఫోల్డ్ చేసేసుకున్న. మన అందరి ఇళ్ళల్లో ఇలాంటివి దొరుకుతాయి కదండి, చార్జర్స్కి వాటికి వస్తుంటాయి. అది ఉంటే మీరు దాంతో అయినా టై చేసుకోవచ్చు, లేదు అంటే ఏదైనా ప్లాస్టర్ కానీ ఇదైతే మా పిల్లల ఐడి కార్డ్కి వచ్చింది. సో బాగుంది కదా అనేసి నేను దీన్ని యూజ్ చేస్తున్నాను. ఇది లేకపోతే మంచిగా ప్లాస్టర్తో కూడా టై చేసేసుకోవచ్చు, మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్. సో ఇది నేను ఐడి కార్డుది యూజ్ చేసేసి నేను కొంచెం లూజ్గా టై చేసుకుంటున్నాను. ఇలా చేసుకున్నామనుకోండి, ఏ వైర్కి ఆ వైరు సపరేట్గా నీట్గా ఉంటుంది. అన్నీ కూడా వైర్లన్నీ కలిసిపోయి తీసుకోవడానికి ఇబ్బంది లేకుండా ప్లాట్ఫామ్ అనేది నీట్గా కూడా కనిపిస్తుంది. సో దీన్ని వచ్చేసి నేను సింపుల్గా ఇట్లా కుక్కర్ వెనక్కి వేసేసుకుంటున్నాను. సో అంతే అండి, అలా కుక్కర్ వెనక్కి వేసేసుకున్నామనుకోండి అంతా కూడా నీట్గా కనిపిస్తుంది. మన నెక్స్ట్ టిప్ వచ్చేసి మనము వెజిటేబుల్స్ అవి కట్ చేస్తూ ఉంటాం కదా, కట్ చేసినప్పుడు చాలా వాటికి పీల్ ఆఫ్ చేస్తుంటాము. నార్మల్గా ఆ పీల్ ఆఫ్ చేసిన పీల్ అంతా కూడా ప్లాట్ఫామ్ అంతా పడి చిరాగ్గా ఉంటుంది. అలా ప్రతిసారి క్లీన్ చేసుకోవటం కష్టం కాబట్టి మనం ఇట్లా ఒక పేపర్ తీసుకొని ఒక పేపర్ కింద పెట్టేసుకొని ఇట్లా పీల్ ఆఫ్ చేసేసుకున్నామనుకోండి, ఆ వేస్ట్ అంతా కూడా జస్ట్ ఆ పేపర్ మీదే పడుతుంది. పేపర్ అనేది డస్ట్బిన్లో వేయటం ఈజీ అవుతుంది కదా. సో ప్లాట్ఫామ్ అనేది ఎక్కువ సార్లు మనం వాష్ చేసి అట్లా అవసరం లేకుండా, సో దీన్ని ఇప్పుడు పేపర్ని ఈజీగా పడేసేయచ్చు మన కుకింగ్ అంతా అయిపోయింది అన్న తర్వాత. ఓకేనా, ఎలా అనిపించింది? సో ఇవన్నీ మీ అందరికీ తెలిసినవేనండి. బట్ ఏంటి అంటే కొంచెం బద్ధకంగా ఉంటాము కొంచెం చేసేటప్పుడు. నేను ఒకసారి రిమైండ్ చేసినట్లు చూపిస్తున్నాను అంతే. అండ్ చాలామంది కట్టరు అవి యూజ్ చేసిన తర్వాత డైరెక్ట్గా అలానే పెట్టేసుకుంటారు. దానివల్ల దాని మీద బ్యాక్టీరియా అది ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇలా కంప్లీట్గా బోర్డు అంతా కూడా వాష్ చేసేసుకోండి. వెజిటేబుల్స్ కట్ చేసిన బోర్డు ఏదైతే ఉందో అది, అండ్ పీలరు, చాక్ ఇట్లాంటివి కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకున్నామనుకోండి హైజీనిక్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ టైం యూజ్ చేయడానికి బాగుంటుంది. అండ్ చాలామంది ప్లాట్ఫామ్ నీట్గానే ఉంది కదా అనేసి జస్ట్ క్లాత్తో తుడిచేసి దాని మీద వెజిటేబుల్స్ కట్ చేయటము అండ్ చపాతీ చేయటం ఇట్లాంటివి చేస్తుంటారు. దయచేసి ఎప్పుడు కూడా అలా యూజ్ చేయకండి. మన కంటికి కనిపించిన చాలా బ్యాక్టీరియా ఉంటుంది కిచెన్ ప్లాట్ఫామ్ మీద. అందుకే డెఫినెట్గా ఇలాంటివే యూజ్ చేయండి. వెజిటేబుల్స్ కట్ చేయడానికి బోర్డు అండ్ చపాతీ పీట అది ఉంటుంది కదా, దాన్నే యూజ్ చేయండి. అండ్ మన నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనం వంట చేసేటప్పుడు చాలామంది ఆ వంటకి యూజ్ చేసిన గరిటె తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టడము, లేదు అంటే ప్లాట్ఫామ్ మీద పెట్టడం లాంటివి చేస్తాం కదా. సో దానివల్ల కూడా ప్లాట్ఫామ్ మీద ఉన్న బ్యాక్టీరియా కానీ స్టవ్ మీద ఉన్న బ్యాక్టీరియా అవంతా కూడా గరిటెకి అంటుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో తొందరగా సిక్ అవుతాము. అలా కాకుండా కుకింగ్ స్టార్ట్ చేసిన వెంటనే ఇట్లా ఒక ప్లేట్ తీసుకొని పక్కన పెట్టేసుకున్నారు అనుకోండి, సో అవి డైరెక్ట్గా మనం ఆ గరిటెలు అనేది ప్లేట్ మీద పెట్టేసుకోవచ్చు. అప్పుడు స్టవ్ కూడా నీట్గా ఉంటుంది అండ్ వంట కూడా హైజీనిక్గా హెల్తీగా ఉంటుంది. సో నెక్స్ట్ టిప్ అండి, కుకింగ్ అయిపోయిన వెంటనే స్టవ్ మీద ఇట్లా తాలింపు మరకలు ఇవన్నీ పడుతుంటాయి కదా. సో వెంటనే మీరు స్టవ్ని క్లీన్ చేసేసుకోండి. సో కుకింగ్ అయిపోయింది అనుకుంటే వెంటనే స్టవ్ క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎక్కువ రోజులు లాంగ్ లాస్టింగ్ అనేది ఏదైతే ఉందో అది నీట్గా వర్క్ చేయటానికి హెల్ప్ అవుతుంది. సో చూడటానికి కూడా బాగుంటుంది.
అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలామంది ఇలాంటి ఆయిల్ క్యాన్స్ యూజ్ చేస్తారు కదా, ఆయిల్ అయిపోయిన వెంటనే ఆయిల్ ఫిల్ చేస్తుంటారు. అలా కాకుండా ప్రతిసారి ఆయిల్ అయిపోయిన వెంటనే నీట్గా క్లీన్ చేసుకొని డ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ ఫిల్ చేసుకుంటే ఈజీగా ఉంటుందండి. క్లీనింగ్ కూడా ఫ్రీక్వెంట్గా క్లీన్ చేస్తూ ఉంటే ఈజీగా ఉంటుంది. లేదు అంటే చాలామంది ఎప్పుడుకో ఏదో పండక్కి అట్లా ఇల్లు క్లీన్ చేస్తూ ఉంటారు. అలా చేసినప్పుడు టైము ఎక్కువ తీసుకుంటుంది. దానివల్ల కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో చూడండి, నేను నార్మల్ స్క్రబ్బర్తో జస్ట్ నార్మల్గా వాష్ చేస్తున్నాను. ఫ్రీక్వెంట్గా చేసుకున్నాం అనుకోండి, ఎక్కువ కష్టపడకుండా ఈజీగానే ఆయిల్ మార్క్స్ అవన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి. ఓన్లీ ఆయిల్ క్యాన్స్ అనే కాదండి, ఏమన్నా గ్రాసరీస్ ఉంటాయి కదా, పప్పు డబ్బాలు, అవి కూడా గ్రాసరీ అయిపోయిన వెంటనే అది డబ్బా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ టైం ఫిల్ చేసుకున్నామనుకోండి, అలా చేయటం వల్ల కూడా కిచెన్ అనేది నీట్గా హెల్తీగా ఉంటుంది, చూడటానికి కూడా బాగుంటుంది. సో నేను సింపుల్గా స్క్రబ్బర్ తీసుకొని డైలీ గిన్నెలకు ఏదైతే యూజ్ చేస్తానో ఆ స్క్రబ్బర్తోనే కడుక్కుంటున్నాను. లేదు మీకు కొంచెం జిడ్డుగా ఉన్నాయి ఎక్కువగా అనుకుంటే ఒక బకెట్లో ఎక్కువ హాట్గా ఉన్న హాట్ వాటర్ తీసుకొని ఈ ఆయిల్ క్యాన్స్ అనేవి దానిలో వేసేసి ఒక 2-3 అవర్స్ వదిలేయండి అలా. దాని తర్వాత ఒక స్టీల్ది స్క్రబ్బర్ ఉంటుంది కదా, కొంచెం హార్డ్గా ఉన్న స్క్రబ్బర్ తీసేసుకొని రఫ్ చేసినా కూడా పోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇట్లా డిఫరెంట్గా టవల్స్ యూజ్ చేయండి. ఏదైనా డ్రై చేసుకోవడానికి, లైక్ క్లీన్ చేసుకోవడానికి కడుక్కున్న తర్వాత, లేదు హ్యాండ్ వాష్ చేసుకోవడానికి, స్టవ్ క్లీనింగ్కి, ఇట్లాంటివి చాలా మార్కెట్స్లో దొరుకుతున్నాయి కదా టవల్స్. ఇలాంటి టవల్స్ యూజ్ చేసుకున్నాం అనుకోండి, దానికి సపరేట్గా నీట్గా హెల్తీగా ఉంటుంది. సో నేను ఇట్లాంటి ఒక క్లాత్ తీసుకొని ఈ కడిగిన ఇది మొత్తం కూడా క్లీన్ చేసుకుంటున్నాను. క్లీన్ చేసుకున్న తర్వాత ఒకసారి చూపిస్తాను చూడండి, ఎంత ఈజీగా ఆయిల్ మార్క్స్ అవన్నీ రిమూవ్ అయిపోయి మంచిగా ఆయిల్ బాటిల్ కొత్తగా ఉంది. నేను ఆల్మోస్ట్ 5 ఇయర్స్ నుంచి ఇది యూజ్ చేస్తున్నానండి, ఇదే ఆయిల్ టిన్ను. కానీ చూడండి నీట్గా ఉంది కదా, ఇలాంటి ఆయిల్ మార్క్స్ లేకుండా. సో మన నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనం డీప్ ఫ్రైస్కి ఆయిల్స్ యూజ్ చేస్తాము. చాలామంది యూజ్ చేసిన ఆయిల్ తీసుకెళ్ళి మళ్ళీ ఫ్రెష్ ఆయిల్లో కలుపుతూ ఉంటారు. అలా ఎప్పుడూ చేయకండి, దానివల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా యూజ్ చేసిన ఆయిల్ని వేరే కంటైనర్లోకి ఫిల్టర్ చేసుకున్నాము అనుకోండి, అది ఫ్రెష్ ఆయిల్తో మిక్స్ అవ్వకుండా ఉంటుంది. వన్స్ ఆయిల్ హీట్ అయింది అంటే దానిలో కెమికల్ వాల్యూస్ పోయి బోల్డని టాక్సిన్స్ యాడ్ అవుతాయి. అదే టాక్సినిక్ ఆయిల్ని తీసుకెళ్ళి మన ఫ్రెష్ ఆయిల్లో వేసి యూజ్ చేసాము అంటే అది అదంతా కూడా అన్హెల్దీకి రీజన్ అవుతుంది. ఓకేనా. సో ఇట్లా ఒక కంటైనర్ తీసుకొని నేను దాన్ని మొత్తం కూడా వడపోసుకున్నాను. యాక్చువల్గా ఈ ఆయిల్ టిన్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నానండి. యాక్చువల్గా నేను గాజుది అనుకున్నాను, బట్ ఇది ప్లాస్టిక్ది వచ్చింది. ఇట్లా యూజ్ చేసిన ఆయిల్ పోసుకోవటానికి ఉంటుంది కదా అనేసి చాలా చిన్న సైజే, బట్ నేను అది అది తీసుకున్నాను. దానికి లోపల ఇట్లా అది కూడా వచ్చింది, బ్రష్ లాంటిది. సో ఈ ఆయిల్ని ఆ బ్రష్తో మనము దోశలు, చపాతీలు దేనికన్నా ఆయిల్ అప్లై చేయాలంటే ఈజీగా ఉంటుంది. చూడటానికి క్యూట్గా ఉంది, చిన్నగా బాగుంది. బట్ అది మెటీరియల్ వచ్చేసి ప్లాస్టిక్ మెటీరియల్. సో కొంచెం ప్లాస్టిక్ అవాయిడ్ చేస్తేనే మంచిది కదా. సో ఇట్లా పోసేసుకొని ఉంచుకున్నాం అనుకోని యూజ్ చేసిన ఆయిల్ తర్వాత దేనికన్నా ఇట్లా దేనికన్నా యూజ్ చేసుకోవచ్చు. సో మన నెక్స్ట్ టిప్ వచ్చేసి, నార్మల్గా ఆయిల్ క్యాన్స్ అందరూ కూడా కొంతమంది కింద పెట్టేస్తారు. ప్లాట్ఫామ్ మీద పెడితే అదంతా మరకలు పడే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో అలా కాకుండా ఏదైనా ఇలా ట్రే కానివ్వండి, మన దగ్గర ఉన్న ప్లేట్ కానివ్వండి, మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకొని దాని మీద ఇట్లా ఒక టిష్యూ పేపర్ పెట్టేసుకొని దానిపైన ఆయిల్ టిన్స్ యాడ్ చేసుకొని పెట్టేసుకున్నారనుకోండి, ప్లేస్ చేసుకున్నారే మనకి క్లీన్ చేసుకోవటము ఈజీ అవుతుంది. ఆ ప్లాట్ఫామ్ అంతా కూడా అట్లా మరకల్లాగా, ఆయిల్ మార్క్స్ లాగా పడకుండా నీట్గా ఉంటుంది. సో నేను ఫ్రెష్ ఆయిల్ 2 టిన్స్ యూజ్ చేసిన ఆయిల్, దాంతోపాటు గీది పాట్ ఉంటుంది కదా, నెయ్యిది, అది కూడా పెట్టేసుకొని స్టవ్ పక్కన ప్లేస్ చేసుకున్నాను. ఇప్పుడు ఈజీగా ఉంటుంది క్లీన్ చేసుకోవటానికి కూడా, లుక్ వైజ్గా కూడా నీట్గా అనిపిస్తుంది.
ఇవన్నీ కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, బట్ చేయలేనంత పెద్ద ప్రాసెస్ కాదు, కొంచెం టైం టేకింగ్. కానీ చేసుకున్నాము వన్స్, వీక్లీ వన్స్ ఇట్లా అన్నామంటే హెల్తీగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో నెక్స్ట్ టిప్ వచ్చేసి, నా దగ్గర ఇట్లా ఒక ట్రే ఉందండి, పగిలిపోయిన ట్రే. సో మీరు ఫ్రెష్గా కొత్త ట్రే అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదా ఇట్లాంటిది ఏదైనా రీయూజ్ చేసుకోవచ్చు. దానిలో ఇట్లా డైలీ యూజ్ చేసే పచ్చళ్ళు కానీ, ఇట్లా పొడులు కానీ ఇట్లాంటిది ప్లేస్ చేసుకున్నాం అనుకోండి. జస్ట్ సింపుల్గా ట్రే ఒకటి ఇట్లా పక్కకు జరిపేసుకున్నామంటే అక్కడ ప్లాట్ఫామ్ క్లీన్ చేసుకోవటం అనేది ఈజీ అయిపోతుంది. అండ్ మన నెక్స్ట్ టిప్ వచ్చేసి, సో మనందరి దగ్గర ఇలాంటి ఉంటాయి, ఏవో ఒక వేస్ట్వి మెటీరియల్స్. సో దానిలో కనుక ఇట్లా ఒక పాలిథిన్ బ్యాగ్ వస్తుంటాయి ఇప్పుడు అన్నిటికీ గ్రాసరీస్కి. ఆ పాలిథిన్ బ్యాగ్ ఒకటి వేసేసుకున్నాం అనుకోండి. సో ఏదైనా వేస్ట్ ఉంది అంటే వెంటనే ఇమీడియట్గా మనం వెట్టిది ఏమన్నా వేస్ట్ ఉంది అంటే దానిలో వేసేయవచ్చు. ఇప్పుడు బయట చెత్త కూడా సపరేట్గా తీసుకుంటున్నారు కాబట్టి, తడి చెత్త పొడి చెత్త అనేసి. సో ప్రతిసారి డస్ట్బిన్ కోసం బయటికి వెళ్ళే పని లేకుండా ఇలా షింక్ పక్కనే పెట్టేసుకున్నాం అనుకోండి, పైన మూత కూడా ఉంటే పురుగులు అవి రాకుండా, స్మెల్ రాకుండా ఉంటుంది. ఈ కవర్ తీసేసి బయట డస్ట్బిన్లో వేయటం ఈజీ అవుతుంది కదా. సో కిచెన్ దగ్గర కూడా అలా ఒకటి ప్లేస్ చేసుకోండి. అండ్ మన నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనం ఇలా చాలా ఫ్రూట్స్ తెచ్చుకుంటాము, బట్ ఇప్పుడు ఇలా ఓపెన్గా వదిలేసామనుకోండి, దీనిపైన చిన్న చిన్న పురుగులు లాంటివి అట్లాంటి ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మనం ఎంత క్లీన్గా ఉంచుకున్నా కూడా ఒక్కోసారి ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. అలా కాకుండా ఇట్లాంటి బాస్కెట్స్లో పెట్టుకున్నాం అనుకోండి, నెట్ ఉన్న బాస్కెట్లో. ఇదైతే నేను యాక్చువల్గా ఇంట్లో దేనికో వస్తే నేను యూజ్ చేసుకుంటున్నాను, బట్ కాస్ట్ వైజ్గా కూడా పెద్ద కాస్ట్ ఏం కాదండి, ఒక్కొక్కటి వచ్చేసి 50 రూపీస్ అట్లా. సో హెల్త్ కన్నా ఏది ఎక్కువ కాస్ట్ కాదు కదా. సో హ్యాపీగా ఇట్లాంటివి ఒక 2-3 తెచ్చేసుకున్నారనుకోండి, ఫ్రూట్స్ అన్నీ కూడా డిఫరెంట్ ఫ్రూట్స్ అన్నిటి ఇలా పెట్టేసుకుంటే పైన నెట్ కూడా ఉంటుంది కాబట్టి క్లోజ్ చేస్తే పురుగులు అట్లాంటివి ఫామ్ అవ్వకుండా ఉంటుంది. అండ్ ఇలాంటివి డైనింగ్ టేబుల్స్ మీద అట్లా కూడా పెట్టేసుకున్నాం అనుకోండి, లుక్ వైజ్గా కూడా బాగుంటుంది నీట్గా. సో నేను నా దగ్గర ఉన్న మ్యాంగోస్ అన్నీ పెట్టేసుకొని జస్ట్ అట్లా, మీరు కావాలంటే ట్రై చేసేసుకోవచ్చు. అలా పెట్టేసుకున్నారనుకోండి సింపుల్గా బాగుంటుంది. సో ఫ్రూట్స్ అన్నీ కూడా ఇట్లా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. సో మన నెక్స్ట్ టిప్ అండి, సో మనం చాలా వరకు షింక్ దగ్గర ఎప్పుడు కూడా తడిగా ఉంటుంది, గిన్నెలు అవి కడుగుతూ ఉంటాం కాబట్టి. సో అలా తడిగా ఉండకుండా దాని దగ్గర ఇలా ఒక రన్నర్ వేసుకున్నారనుకోండి, లేదంటే ఒక మ్యాట్ లాంటిది కూడా వేసుకున్నారు అంటే ఆ ఏరియా అంతా కూడా నీట్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో మన నెక్స్ట్ టిప్ అండి, సో ఇట్లా ఏదన్నా ఒక స్ప్రే బాటిల్ తీసుకోండి. వర్క్ అంతా అయిపోయింది అన్నప్పుడు మనం హ్యాపీగా డెటాల్తో కనుక కిచెన్ ఒకసారి క్లీన్ చేసుకున్నాం అనుకోండి, నైట్ పడుకునేటప్పుడు అట్లా హ్యాపీగా నెక్స్ట్ డే మార్నింగ్ వర్క్ చేయాలి, కుక్ చేయాలి అన్నప్పుడు బాగుంటుంది. కుక్ చేయాలన్న ఫీలింగ్ కూడా వస్తుంది. అలా కాకుండా మార్నింగ్ లేచిన వెంటనే షింక్ నిండా గిన్నెలు బొద్దింకలు అట్లా తిరుగుతూ ఉంటే ఎవరికి కుక్ చేయాలని కూడా అనిపించదు కదా. సో ఇట్లా నేను ఒక స్ప్రే బాటిల్ తీసుకొని దానిలో ఒక చిన్న కప్పు డెటాల్ వేసేసుకొని వాటర్ యాడ్ చేసేసుకొని నేను దాంతో నా వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఇట్లా స్టవ్, ప్లాట్ఫామ్ ఇవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను. జస్ట్ అట్లా కొంచెం స్ప్రే చేసేసుకొని జస్ట్ ఇవంతా క్లీన్ చేసుకుంటున్నా. చాలామంది స్టవ్ అదే పనిగా వాటర్ అంతా పోసి కడుగుతూ ఉంటారండి. అలా ఎప్పుడూ కడగకండి, స్టవ్ని అట్లా కడగక్కర్లేదు. జస్ట్ మీరు ఇట్లా ఒక తడి క్లాత్ తీసుకొని కొంచెం రబ్ చేసుకొని తుడుచుకున్నారంటే సరిపోతుంది. మీరు ఎక్కువ వాటర్ పెట్టి వాటరింగ్ చేశారు అంటే బర్నర్స్ అవన్నీ కూడా తుప్పు పట్టే ఛాన్సెస్ ఉంటాయి. స్టవ్ తర్వాత నేను ప్లాట్ఫామ్ స్టవ్ కింద కూడా నేను అవంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను. సో ఇదండి, ఇలా సింపుల్గా చేసుకున్నాము అంటే జస్ట్ కొంచెం చిన్న కొంచెం ఓపిక అండ్ కొంచెం టైం తీసుకొని చేసుకున్నాము అంటే ఎప్పుడు చూసినా కూడా కిచెన్ అన్నది మంచి క్లీన్గా ఉంటుంది. సో అలాంటి కిచెన్లో చేసినప్పుడు వంట కూడా మంచిగా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్తీగా కూడా ఉంటుంది. సో స్మెల్ రాకుండా, ఎట్లాంటి పురుగులు అట్లాంటివి రాకుండా. సో ఎలా అనిపించింది నా వీడియో? మీకు నచ్చింది అనుకుంటే డెఫినెట్గా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. సో ఇలాంటి ఇంకొక మంచి యూజ్ఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.